అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం పనిని ప్రేమించడం ఎలా. పనిని ఒక బరువు కింద కాకుండా బాధ్యతగా చేస్తే అది ఆనందాన్ని ఇస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. మనిషి దైనందిక జీవితంలో తన యొక్క కుటుంబ పోషణార్థం కొన్ని పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కొన్ని ప్రవృత్తి రీత్యా అంటే ఒక హాబీ కింద పెట్టుకొని కొన్ని పనులు మనం చేయడం జరుగుతుంది. కొన్ని ఇష్టపడి సమాజం కోసం చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉంటాయి. ఇలా మనిషి రకరకాలైనటువంటి పనులు తను చేయడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. కొన్ని పనులు మనకు చాలా ఆనందాన్ని, ఉత్సాహాన్ని, చాలా ఇంట్రెస్ట్గా చేస్తాం. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా కంప్లీట్ చేస్తాం. కొన్ని పనులు చాలా అత్యవసరమైనప్పటికీ, అదే మన జీవనాధారం అయినప్పటికీ, ఆ పని చేయకపోతే కొన్ని రకాల సమస్యలు, ఇబ్బందులు వస్తాయని తెలిసినప్పటికీ కూడా కొన్ని పనుల విషయంలో చాలా బాధగా, ఇబ్బందిగా, అనుకున్న సమయానికి పూర్తి చేయకుండా వాయిదాలు వేస్తూ మరి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మన జీవితంలో ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలే. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని తెలుసుకోవాల్సింది ఏంటంటే, పనిని ఎప్పుడైతే నువ్వు బరువు అని అనుకుంటావో, లేదా తప్పదురా బాబు చెయ్యాలి అనేటువంటి బాధ్యత అని ఫీల్ అవుతావో, కొంచెం ఇబ్బందికరంగానే పని పూర్తవుతుంది. కానీ ఈ పనిలో నువ్వు ఆనందాన్ని కనుక ఎత్తుక్కోగలిగితే, ఆ చేస్తున్నటువంటి పనిలో మెలకువలు తెలుసుకోగలిగితే, లేదా క్రియేటివిటీగా అంటే నూతనంగా ఆ పనిని చేసేటటువంటి ప్రయత్నం చేస్తే, లేదు ఆ పని చేయటం వల్ల నీకు వచ్చేటటువంటి ప్రయోజనాన్ని మనం దృష్టిలో పెట్టుకోగనుక అది ఎంత అవసరమో ఆ పని పూర్తి చేయటం, ఆ వచ్చేటటువంటి ప్రయోజనం ఎంత అవసరమో కనుక తెలుసుకోగలిగితే ఖచ్చితంగా ఆ పని చక్కగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయట్లా. చాలా పనుల విషయంలో మనకి ప్రతిఫలాన్ని ఎక్స్పెక్ట్ చేసే పనులు చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ప్రతిఫలాన్ని ఆశించి మనం పని చేస్తామో, ఆశించిన స్థాయిలో మనం అనుకున్నది జరగకపోతే మనకు రావాల్సినటువంటి ప్రతిఫలం లేదా ఒక పదవి లేకపోతే ఆ డబ్బు రాకపోతే చాలా నిరాశ, నిస్పృహలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, నువ్వు చేస్తున్నటువంటి పనిని ఒక దైవంగా భావించి, అది పవిత్రమైనదిగా భావించి, దాన్ని కనుక నువ్వు ఇష్టపడి కనుక ఆ పని చేస్తే అది నీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. డబ్బు శాశ్వతం కాదు, లేదా వచ్చేటటువంటి ప్రతిఫలం శాశ్వతం కాదు. ఈ పనిలో నేను చాలా కొత్త విషయాలు నేర్చుకోగలిగాను, ఈ పనిని నేను ప్రేమిస్తూ చేస్తున్నాను అనేటువంటి ఆ మానసిక స్థితిని మనం తీసుకొచ్చుకొని బరువు కింద కాకుండా బాధ్యతగా చేయగలిగితే ఖచ్చితంగా ఆ పని నీకు ఆనందాన్ని మిగులుస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ బరువు, బాధ్యత అనేటువంటి రెండు మాటల విషయంలో, బాధ్యత అని అంటే ఆ బాధ్యతను కూడా మనం ప్రేమించడం అనేది నేర్చుకోగలగాలి. ఉద్యోగం సంపాదించాం, పని చేయాలి, అది మన జీవన ఆధారం, మన కుటుంబ పోషణకు అది అవసరం, దైనందిక ఖర్చులకు అది అవసరం, సమాజంలో గౌరవంగా బ్రతకడానికి అది అవసరం అని అనుకున్నప్పుడు దాన్ని నువ్వు ఎంత బాధ్యతగా తీసుకోవాలి. కానీ ఈరోజు చాలా చోట్ల మనం చూస్తాం, మరి ముఖ్యంగా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో గట్టిగా ఎవరో ఒక అజమాయిషీ ఉంటుంది, ఆ టార్గెట్స్ ఉంటాయి, చేయాలని ఉంటుంది. కానీ ప్రభుత్వపరమైనటువంటి అంశాల విషయంలో, ఆ ఉద్యోగాల విషయంలో ఈ బాధ్యతని మర్చిపోతున్నారు. అది వాళ్ళ యొక్క జీవనాధారం అయినప్పటికీ కూడా సక్రమంగా విధులు నిర్వర్తించకపోవటం, అశ్రద్ధ వహించడం. ఎప్పుడైతే పబ్లిక్ సర్వెంట్స్గా ఉన్నారో పబ్లిక్ పట్ల వాళ్ళు నిర్వర్తించాల్సినటువంటి కనీసమైనటువంటి ధర్మాలు, వాళ్ళు ఏ పనికైతే ఆ ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారో ఆ పని సక్రమంగా చేయకపోవడం అనేది కూడా మనం ఈరోజు సమాజంలో చాలా చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా విద్యా సంస్థల్లో, ప్రభుత్వ పరంగా నడిచేటటువంటి విద్యా సంస్థల్లో, ఇది ఎవరిని పరచడానికి నేను చెప్పడం లేదు, కానీ మెజారిటీ టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ మరి వాళ్ళ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించట్లేదు అనే విషయాన్ని మనం వాస్తవాన్ని అంగీకరించాల్సిందే. అందరూ కాదు, కొద్దిమంది. అటువంటి పరిస్థితుల్లో నిజంగా అటువంటి విద్యా వ్యవస్థలో కనుక వాళ్ళు సక్రమంగా నిర్వర్తించకపోతే మరి కొన్ని జనరేషన్స్ నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే విద్యార్థి దశలో తను నేర్చుకోవాల్సింది నేర్చుకోకపోయి యాజ్ పర్ కరికులంలో ఉన్నటువంటి విషయాలు తెలుసుకోకపోతే మరి వాళ్ళు ఏ రకంగా ఈ దేశ నిర్మాణానికి పనికొస్తారనేది చాలా ప్రశ్నార్థకమైనటువంటి విషయం.
ఈరోజు చాలామంది పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు, మంచి మంచి కోర్సెస్ చదువుతున్నారు, డిగ్రీస్ చేస్తున్నారు, కానీ కనీసమైనటువంటి జ్ఞానం కూడా వాళ్ళ దగ్గర ఉండకపోవడానికి కారణం ఏంటంటే, మరి ఎవరైతే ఆ సెక్టార్స్లో పనిచేస్తున్నటువంటి ఆ టీచర్స్ ఉన్నారో లేదా ఉపాధ్యాయులు లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళు ఆ పనిని ప్రేమించడం మర్చిపోయారు. వాళ్ళ బాధ్యత చక్కగా టీచ్ చేయాలి, పిల్లల్ని సక్రమంగా తయారు చేయాలి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని పిల్లలకు అందించాలనేటువంటి కనీసమైనటువంటి ఆ బాధ్యతని మర్చిపోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. చెప్పినా వింటున్నారేంటి సార్, వినడం లేదు అనేటువంటి సమాధానాలు సరైనవి కాదు. నీ అంతరాత్మకి అది చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందనేటువంటి విషయం నువ్వు గ్రహించాలి. అది చెప్పి తీరాలి, ఎవరు విన్నా ఎవరు వినకపోయినా. కానీ చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అటువంటిది మనం ఈరోజు సమాజంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి పనిని మనం ప్రేమించండి, ఇష్టపడండి. అది ఎందుకోసం ఆ పని చేస్తున్నామో ఆ పని వల్ల ఎవరికి ఉపయోగపడుతుందో అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోగలిగి పనిని సకాలంలో పూర్తి చేసేలాగా, ఆ పని పట్ల ప్రేమను పెంచుకునేలాగా, బరువు అని కాకుండా బాధ్యతని కనుక చేయగలిగితే అది నీకు చాలా సంతోషాన్ని, చాలా ఆనందాన్ని ఇస్తుంది. అన్ని పనులు ప్రతిఫలాన్ని ఇవ్వవు. ప్రతిఫలం అనేది వెంటనే ఆశించి వచ్చేది కాదు. కొన్ని పనులు కొంతకాలం తర్వాత నువ్వు చేసినటువంటి ఆ పనికి తగినటువంటి గౌరవం, గుర్తింపు వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మనం ఏ చిన్న బాధ్యత తీసుకున్నా, నువ్వు చేసేటటువంటి వృత్తి ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా, ఈ పని ఈ వ్యక్తి చేసినట్లుగా మరొకరు చెయ్యలేరు అని పేరు సంపాదించేలాగా మనం ఆ పనిని ఇష్టపడి చేయగలిగితే నువ్వు చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి అవుతావు. నువ్వు చేస్తున్నటువంటి పనిని బట్టి ఉన్నతం కాదు, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి కాదు, నువ్వు చేస్తున్నటువంటి పని విధానాన్ని బట్టి, నువ్వు పనిని ప్రేమిస్తున్నటువంటి విధానాన్ని బట్టి నువ్వు చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఉంటావు. కాబట్టి పనిని దైవంగా భావించండి. పని అనేది మన జీవన ఆధారం కాబట్టి, మన ఉద్యోగం మన జీవనాధారం కాబట్టి, అలాగే చదువుకుంటున్నటువంటి పిల్లలు కూడా బాధ్యతతో గుర్తెరగండి. నీ పని ఏంటి? చక్కగా చదువుకోవడం. ఒక స్టూడెంట్గా దాని మీద దృష్టి పెట్టు, దాన్ని ప్రేమించు, చదవడాన్ని ప్రేమించు, జ్ఞానాన్ని సంపాదిస్తున్నాననేటువంటి గొప్ప విషయాన్ని నువ్వు తెలుసుకో. అంతేగాని ఇది ఇన్ని క్వశ్చన్స్ చదవాలా, ఈ పుస్తకం చదవాలా, పరీక్ష రాయాలనేటువంటిది కాకుండా నేను ఈ పుస్తకంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని నేను సంపాదిస్తున్నాను అనేటువంటి ఆ తృష్ణతో కనుక మనం చదవగలిగితే ఖచ్చితంగా నువ్వు అది బరువు కింద నీకు కనిపించదు, చాలా బాధ్యతగా కనిపిస్తుంది. ఆ పుస్తకం చదువుతున్నంతసేపు నీకు ఆనందాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ చేస్తున్నటువంటి పనిని ప్రేమించండి, సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. పనిని ఎప్పుడైతే ఇష్టపడి ఏదో నేర్చుకుంటున్నాను అనేటువంటి ఆలోచనతో కనుక చేయగలిగితే ప్రతిఫలాన్ని ఆశించి కాకుండా చేసేటటువంటి ఏ పనైనా సరే ఖచ్చితంగా సత్ఫలితాలను ఇస్తుంది. ఆశించి చేసేది ఖచ్చితంగా నిరాశనే మిగులుస్తుంది. ఎందుకంటే మన దృష్టి అంతా వచ్చేటటువంటి ప్రతిఫలం మీద ఉంటుంది తప్పించి ఇక్కడ ఉన్నటువంటి ఆ పని మీద ఉండదు. కాబట్టి అది సరైనటువంటి ఫలితాన్ని ఇవ్వదు. చదువు కూడా అంతే. మార్కులు దృష్టిలో పెట్టుకొని కనుక చదివితే పుస్తకంలో ఉన్నటువంటి జ్ఞానం మనకి ఎక్కదు, మార్కులు కూడా సరిగా రావు. అందుకని ఇష్టపడండి. చేస్తున్నటువంటి పనిని బరువు కింద కాకుండా బాధ్యతగా తీసుకొని ఒక ఆనందాన్ని ఇచ్చే విధంగా, ప్రతిఫలాన్ని ఆశించకుండా ప్రతి ఒక్కరు కూడా పని చేయాలని ఆశిస్తూ, మీరు ఇంత ఓపికగా ఈ వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.